కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సంబంధించి మరి అక్టోబర్ 31st కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటి పాయింట్ మనం చూసినట్లయితే రాష్ట్రీయ ఏకతా దివాస్ మరి జాతి సమైక్యతకు మూల స్తంభం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రీయ ఏకతా దివాస్ అనే కార్యక్రమం ఎవరికి సంబంధించిందంటే మన ఉక్కు మనిషి లేదా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిన ఈ యొక్క దివాస్ గా మనం గుర్తు పెట్టుకోవాలి. మరి జాతీయ సమైక్యత మరి ఏకతా దివాస్ అనేది మరి ప్రతి సంవత్సరం మనం ఏ రోజు జరుపుకుంటామంటే అక్టోబర్ 31st జరుపుకుంటాము. మరి ఇది మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి సంబంధించిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కంటిన్యూగా చూసినట్లయితే మరి ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మహానాయకులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు. దేశ చరిత్రలోని అత్యంత సంక్లిష్ట సమయంలో విభజన పరిస్థితులలో ఆయన కృషి మరువలేనిది. దేశ సమైక్యత కోసం దృఢంగా నిలబడిన తీరు సాటిలేనిది. బ్రిటిష్ పాలకుల కుయుక్తులతో మరి ముక్కులు కాకుండా ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేశారు. సమైక్య భారత నిర్మాతగా ప్రధాన శిల్పిగా చరిత్రను నిలిచిపోయారని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మనం అక్టోబర్ 31st జరుపుకుంటాము. మరి 2025లో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి 150వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమము గుజరాత్ లోని కెవాడియాలోని ఏకతా నగర్ లో మరి ఈ కార్యక్రమం మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ కార్యక్రమానికి సాయుధ దళాలతో హాజరు కావడం జరుగుతుంది. వారి కవాతు కూడా మరి నిర్వహించడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఇది మరి రాష్ట్రీయ ఏకతా దివాస్ సంబంధించిన ముఖ్యమైన విషయాలు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చాలా విషయాలు ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అని, లేదా మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి హోమ్ మినిస్టర్, ఇలా చాలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి చాలా అవకాశం ఉందని చెప్పాలి. మరి ఇదే పాయింట్ కంటిన్యూగా చూసినట్లయితే మరి మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్ లోని ఏకతా నగరంలో మరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మరి అక్టోబర్ 31st భారత్ రాయల్ కింగ్డమ్స్ మ్యూజియం ను కూడా స్థాపించడం జరిగింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇటీవల అక్టోబర్ 31st భారత ప్రధానమంత్రి భారత రాయల్ కింగ్డమ్స్ మ్యూజియం ను ఎక్కడ స్థాపించారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. కాబట్టి గుజరాత్ లోని ఏకతా నగర్ లో మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అపెక్ సిఇఓ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరి సుంకాల తగ్గింపుకు సంబంధించిన విషయాలు మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడంటే ఇటీవల ఎపెక్ సిఇఓల సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. కాబట్టి ఎపెక్ సిఇఓల సదస్సు ఎక్కడ జరిగిందంటే దక్షిణ కొరియాలోని బూసాన్ నగరంలో జరిగింది. అలాగే మరి చైనా అధ్యక్షుడు ఎవరని షీ జిన్పింగ్, మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనకు తెలిసిందే. కాబట్టి మరి ఈ రెండు దేశాలు మరి సుంకాలకు సంబంధించిన విషయాలు మరి ఈ మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మరి ఆధార్. సో ఆధార్ ని మనము UIDAI అని అంటాము. సో UIDAI అంటే మరి దీని ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రస్తుత సిఇఓ ఎవరున్నారంటే భువనేష్ కుమార్. మరి ఇతను ఎవరి స్థానంలో రావడం జరిగిందంటే అమిత్ అగర్వాల్ స్థానంలో ఈయన సెప్టెంబర్ 2025లో మరి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి భువనేష్ కుమార్ 1995, ఓకే ఇదేం అవసరం లేదు మనకి. కాబట్టి ప్రస్తుత సిఇఓ ఎవరు, మరి UIDAIకి మరి సిఇఓ ఎవరు, ప్రస్తుత సిఇఓ అంటే భువనేష్ కుమార్. మరి UIDAI యొక్క ఫుల్ ఫామ్ ఏమంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవి మనం గుర్తు పెట్టుకోవాలి. మరి ఆధార్ నంబర్ సంబంధించి మరి ఆధార్ కార్డులో ఆధార్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, ఆధార్ కార్డులో మరి ఆధార్ నెంబర్ ఎన్ని ఉంటాయి అని కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. ఆధార్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని కూడా అడగడం జరిగింది.
అయితే మరి ఆధార్ నవీకరణ మరింత సులభతరం చేయడానికి నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయాలని మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆధార్ సంస్థ నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు వివరాల అప్డేట్ ను మరింత సులభతరం చేసింది. ఆధార్ కేంద్రాల వద్ద వరుసగా నిల్చొని పని లేకుండా పేరు, చిరునామా, మరి పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మరి లాంటి వాటిని మరి ఇంటి నుంచే మనము ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా సురక్షితంగా మార్చడానికి కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆధార్ సంస్థ తెలిపింది. ఇది మరి ఆధార్ సంబంధించి. దీంట్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది మరి ఆధార్ నంబర్స్ ఎన్ని ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే యుఐడిఏఐ అంటే మరి యుఐడిఏఐ అంటే ఫుల్ ఫామ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని ప్రస్తుత సిఇఓ భువనేష్ కుమార్ అనే ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, తుఫాన్ పై అవేర్ 2.0 అస్త్రం. మరి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వము మరి రీసెంట్ గా మోంతా తుఫాన్ వల్ల మరి చాలా నష్టం జరిగింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్ని జరిగినాయి. కాబట్టి మరి ఈ ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించి ప్రజలకు త్వరగా ఉపశమనం లభించేలా అవేర్ 2.0 పేరుతో ఆధునిక సాంకేతికతను వినియోగించున్నట్లు మరి ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించారు. ఓకే, ఇది మరి ఇటీవల తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ కార్యక్రమాన్ని, ఏ సాంకేతికతను వినియోగిస్తుంది అంటే అవేర్ 2.0 అస్త్రం. నెక్స్ట్ వన్, మరి ఉద్యోగాల గేట్వేగా నైపుణ్యం పోర్టల్. అంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల మరి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యము పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. కాబట్టి ఇటీవల మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము ప్రారంభించిన పోర్టల్ ఏది అని అడుగుతాడు. నైపుణ్యము పోర్టల్. నెక్స్ట్ టాపిక్, జమీమా తుజే సలాం. ఓకే, మరి వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో మన మహిళల భారత జట్టు మరి ఆస్ట్రేలియా మీద ఫైనల్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. మరి ఈ మ్యాచ్ లో మరి జెమిమా రోడ్రిగ్స్ మరి సెంచరీ సాధించడం జరిగింది. అలాగే హర్మన్ ప్రీత్ మరి హాఫ్ సెంచరీ కూడా సాధించడం జరిగింది. కాబట్టి ఈ విజయంతో మన భారత మహిళా జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అలాగే మన ఐఓసి అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీతో మరి జేషా బేటీ అని ఉంది. మరి ఐఓసి అంటే ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షురాలు. ప్రస్తుత ఐఓసి అధ్యక్షురాలు ఎవరు అంటే క్రిస్టీ కొవెంట్రీ. మరి ఐఓసి అంటే ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్. మరి ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షురాలు అయినటువంటి క్రిస్టీ కొవెంట్రీతో మన ఐసీసీ అధ్యక్షుడైనటువంటి జేషా భేటీ కావడం జరిగింది. మరి 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో మరి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జేషా భేటీ కావడం జరిగింది. మరి లుసానేలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. మరి 1900 సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో తొలిసారిగా క్రికెట్ పోటీలు నిర్వహించగా ఆ తర్వాత మరెప్పుడూ విశ్వ క్రీడల్లో క్రికెట్ కు చోటు దక్కలేదు. కాబట్టి ఫస్ట్ టైం క్రికెట్ మరి ఒలింపిక్స్ క్రీడల్లో 1900 సంవత్సరంలో జరిగింది. తర్వాత మరి అప్పటి నుంచి 128 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మరి ఒలింపిక్స్ లో మన క్రికెట్ ఒక గేమ్ గా ఆడడం లేదు. మరి ఇప్పుడు అంటే 2028లో జరిగే లాస్ ఒలింపిక్స్ లో మరి క్రికెట్ కూడా మరి ఒక క్రీడగా, ఒక ఆటగా మరి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. దానికోసమే మరి మరి ఐఓసి అధ్యక్షురాలైనటువంటి క్రిస్టీ కొవెంట్రీతో మరి మీట్ అవ్వడం జరిగింది. ఇది
దీనికి సంబంధించి మరి ఈ టాపిక్ నుంచి మనకి ప్రస్తుత ఐఓసి అధ్యక్షులు ఎవరు అంటే క్రిస్టీ కొవెంట్రీ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఐసీసీ చైర్మన్ ఎవరంటే మరి ఐసీసీ అంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని తెలుగులో అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి. దీనికి అధ్యక్షుడు మన జేషా గారు ఉన్నారు. మరి 2028లో మరి ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరుగుతాయంటే లాస్ ఏంజల్స్ అమెరికా. ఈ పాయింట్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, మరో 6 నెలలు చాబహర్ పోర్టుపై అమెరికా ఆంక్షలు లేవు. అంటే ఇక్కడ ఈ చాబహర్ పోర్ట్ అనేది ఇరాన్ దేశంలో ఉంది. ఈ చాబహర్ పోర్టును ఇరాన్ దేశంలో మన దేశం నిర్మిస్తుంది. అంటే మన దేశం యొక్క బడ్జెట్ తో ఇరాన్ లో చాబహర్ పోర్టు నిర్మిస్తుంది. కాబట్టి ఇటీవల ఇరాన్ పై మరి అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. అలాగే చాబహర్ పోర్టు పై కూడా అమెరికా కొన్ని ఆంక్షలు మరి పెట్టడం జరిగింది. అయితే రీసెంట్ గా మరి మన దేశము ఇరాన్ లో నిర్మిస్తున్న చాబహర్ పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవు అని అమెరికా మరి వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇరాన్ లోని చాబహర్ పోర్టు విషయంలో భారత్ కు భారీ ఊరట లభించింది. చాబహర్ పోర్టు ప్రాజెక్టుపై అమెరికా ఆంక్షల నుంచి భారత్ కు మరో 6 నెలలు మినహాయింపు లభించిందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మరి చాబహర్ పోర్ట్ మరి ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్. ఇక్కడ చాబహర్ పోర్ట్ ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలో ఉంది. మరి ఈ చాబహర్ పోర్టును ఏ దేశం నిర్మిస్తుంది ఇరాన్ లో అంటే భారతదేశం అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, మరి నెదర్లాండ్స్ ప్రధానిగా రాబ్ జెట్టన్. ఓకే, ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. మరి నెదర్లాండ్స్ సార్వత్రిక ఎన్నికల్లో రాబ్ జెట్టన్ నేతృత్వంలోని సోషల్ లిబరల్ పార్టీ D60 మరి 26 స్థానాల్లో నెగ్గింది. కాబట్టి అక్కడ హంగ్ ఏర్పడింది. కాబట్టి మరికొన్ని పార్టీలతో మరి గవర్నమెంట్ ఫామ్ చేసినట్లయితే ఎక్కువ ఛాన్సెస్ మరి రాబ్ జెట్టన్ కు నెదర్లాండ్ ప్రధానిగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరి న్యూస్ లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్, అచ్చం మనిషిలా మాట్లాడే లూనా. ఓకే, ఈ లూనా అనే ఒక సాఫ్ట్వేర్ ని మరి మనకు తెలిసినట్లయితే మాటలను టెక్స్ట్ రూపంలో మార్చే కృత్రిమ మీద మరి మాటలను టెక్స్ట్ రూపంలో మార్చే ఏఐ టూల్స్ ఉన్నాయి. అలాగే టెక్స్ట్ ను మాటల రూపంలో మార్చే ఏఐ టూల్స్ ఉన్నాయి. కానీ మరి ఆ మాటలు మానవ సహజ భావోద్వేగాలకు ఏ కోశాన కనిపించకుండా చాలా యాంత్రికంగా ఉంటాయి. అయితే తొలిసారిగా అచ్చం మనిషిగా మాట్లాడుతున్నట్లు ఆడియోను భావోద్వేగభరితమైన మాటల రూపంలోకి శరవేగంగా మార్చే స్పీచ్ టు స్పీచ్ ఏఐ మోడల్ ను ఒక భారతీయుడు ఆవిష్కరించడం విశేషం. మరి ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్ లోని జైపూర్. మరి ఏ సంస్థ ఇది డెవలప్ చేసిందంటే పిక్సా ఏఐ. మరి పిక్సా ఏఐ అనే అంకుర సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది మన దేశంలో అంటే జైపూర్. పిక్సా ఏఐ అనే అంకుర సంస్థ ఎక్కడ ఉందంటే జైపూర్. మరి పిక్సా ఏఐ అనే సంస్థ వ్యవస్థాపకుడు ఎవరంటే స్పర్శ్ అగర్వాల్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది మరి అయితే ఈ సాంకేతికతకు మరి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మరి ఈ సాఫ్ట్వేర్ గురించి మరి ప్రశంసించడం కూడా జరిగింది. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ కూడా మరి ఈ సాఫ్ట్వేర్ ని ప్రశంసించడం కూడా జరిగింది. ఇది లూనా సాఫ్ట్వేర్ యొక్క విషయం. నెక్స్ట్ వన్, ఓకే, ఇవి మరి ఈరోజు మరి 31 అక్టోబర్లో ఉన్న అంశాలను మనము ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. ఇవి ముఖ్యమైన అంశాలుగా చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. మీకు ఉపయోగపడే విధంగా మేము కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరికొంతమందిని ఛానల్ని విజిట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.